నిన్న అసెంబ్లీ జరిగిన తీరును గమనిస్తే నిన్న అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క ప్రసంగాలను గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా నిన్న బయటపడ్డది. ఎందుకంటే తెలంగాణకు జీవనాడైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే చర్చ సందర్భంగా ఆ బురదని కడగటానికి, తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటానికి, కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం తరపున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో లెక్క పెడితే 11 మంది 33 సార్లు అడ్డుకున్నారు ఆయన ప్రసంగాన్ని. ఆయన దేని మీద ప్రసంగం చేస్తున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, వాస్తవాన్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసింది. కాళేశ్వరం తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి. భారతదేశంలోనే, ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు మీద బురద జల్లే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి 33 సార్లు అడ్డం పడ్డారు. వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు. కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుదలగట్టం చేసినారు. బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము 80 నిమిషాలు. అది 33 సార్లు అడ్డుదలకి బ్రేకులు ఇచ్చి ఆయన మాట్లాడిన 1:20 నిమిషాల్లో 33 సార్లు అడ్డుదలిగినారు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యే హరీషు, ముఖ్యమంత్రి 33 సార్లు. సరే, 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకేమో 80 నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు. 8 మంది ఉన్న బీజేపీకి 2 అవకాశం ఇచ్చినారు. అది 90 నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం. ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి. ఎట్లా వాళ్ళు మ్యాక్స్ ఫిక్స్ అయినరో గమనించాలి ప్రజలు. 37 సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి 1 సభ్యుడికి అవకాశం ఇచ్చి 80 నిమిషాలు మాట్లాడనిచ్చి ఆ 80 నిమిషాలు మాట్లాడడంలో 33 సార్లు అడ్డం తగిలి, అదే 8 మంది సభ్యులున్న బీజేపీ పార్టీకి 2 అవకాశం ఇచ్చి 90 నిమిషాలు మాట్లాడింపజేసినారు. దీంతో ఈ బీజేపీ పార్టీ మొత్తం టీఆర్ఎస్ మీదనే దాడి, బీఆర్ఎస్ మీదనే దాడి. వాస్తవాలు లేదు. ఇక ఏదైతే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిండో
దాన్నే పాల్వాయి హరీష్ మొత్తం డిట్టో అచ్చుకుదినట్టే ఆయన 30 నిమిషాల ప్రసంగంలో. వాళ్ళ బీఎల్పీ నేత కూడా మహేష్ రెడ్డి గారు కూడా అదే కోవా, మమ్మల్నే ఎక్కువ టార్గెట్. అంటే బీజేపీ రేవంత్ రెడ్డి లా మైత్రి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నగ్నంగా బయటపడ్డది. అసలు నిన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టింది ఒకటే రోజు, అది సండే. ఆదివారం అసెంబ్లీ సమావేశం పెట్టి కేవలం కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ని బదనాం చేయాలి, రెండు పార్టీలు కూడబలుకొని, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడబలుకొని నిన్న వారు వివరించిన తీరు తెలంగాణ సమాజం గమనించిందనే మేము భావిస్తూ ఉన్నాం.